హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే జ్వరంగా ఉందండి. నాకైతే రాత్రి నుంచి అయితే కొంచెం జ్వరంగా ఉంది. సో అసలు నోటికైతే అన్నం పోవట్లేదు అనమాట. అసలు ఏం తినాలన్నా కూడా చేదుగా ఉంది. సో ఇంకా అమ్మకు ఫోన్ చేస్తే అమ్మ అయితే గారెలు వండుకొని తిని కొంచెం కారపొడి వేసుకొని వేడివేడిగా అయితే తింటే కొంచెం అన్నా నోరు చేదు తగ్గిద్ది అనేసి చెప్పింది అనమాట. సో ఇంకా అయితే గార్లిక్ అయితే పోసాను అనమాట. ఇవి కూడా మళ్ళీ నాకు మిక్సీ ఉంది కూడా, ఇదిగోండి మిక్సీ కనిపిస్తుందా? మిక్సీ ఉన్నా కూడా నేనైతే రోట్లోనే రుబ్బుతాను అనమాట. నాకు రోట్లో చేసిందంటేనే చాలా ఇష్టము. అసలు ఇంకా దోశల కంటే తప్పనిసరి అయితే మనం బియ్యం పిట్టు ఉంటుంది కాబట్టి సో నలగదని చెప్పేసి మిక్సీ వేస్తాను. ఇంకా రిమైనింగ్ ఏదైనా కూడా నేను ఎక్కువగా రోట్లోనే దంచుతాను అనమాట. ఇప్పుడు కూడా రోట్లో అయితే దంచేసాను. దంచేసి ఇంకైతే గారెలు అయితే వేస్తున్నాను. జ్వరం తగిలి ప్లస్ అదిగాక కొంచెం వెదర్ కూడా క్లైమేట్ కూడా చల్లగా ఉందన్నమాట. ఇంకా దానిలోకి తోడు మళ్ళీ మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి వచ్చి అయితే టైం అయ్యింది. సో అందుకని అయితే ఇంకా గారెలు అయితే వేస్తున్నాను. ఇంకా అందరికైతే తినడానికి ఉంటాయిలే అని చెప్పేసి గారెలు అయితే వేస్తున్నాను అనమాట. ఒక గ్లాస్ పప్పే పోసానండి. గ్లాస్ అయినా కూడా మాకు ముగ్గురికి సరిపోతాయి కరెక్ట్గా. మా హస్బెండ్ నేను మా పాపే అనమాట. మా పాప ఎక్కువ ఇష్టపడదు ఈ గారెలు తినడానికి. పెద్ద పాప కూడా అంతేనండి. ఏంటో కానీ అసలు గారెలు అంటేనే ఇష్టపడరు వాళ్ళు. ఎక్కువగా దోశ ఇడ్లీ అయితే బాగా తింటారు కానీ గారెలు అయితే అస్సలు తినరు అనమాట. ఇంకా నాకు మా వారికే కదా అని చెప్పేసి ఒక గ్లాస్ అయితే పప్పు పోసాను అనమాట. మీలో ఎంతమందికి గారెలు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక దయచేసి ఎవరైనా ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానా ఓకేనా? నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. ఇవిగోండి గారెలు అయితే రెడీ అయిపోయిందనమాట. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.